హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గృహలక్ష్మి. ఈరోజు ఎగ్ పికిల్ అయితే ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో చూద్దాము. పిల్లలకి బాక్స్ కట్టడానికి కొంచెం మార్నింగే ఇబ్బందిగా ఉంది, ఒకటే కర్రీ ఉంటే బాగాలేదని ఇలా ట్రై చేస్తున్నాను. లెట్ వెయిట్ అండ్ సీ. అయితే ముందుగా ఎగ్ పికిల్ కోసం అయితే 6 గుడ్లు తీసుకున్నానండి. 6 గుడ్లు తీసుకుని ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఇలా చిలకరించి వాటిని పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందామని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేస్తే అది వైట్ది ఎల్లో కలర్ అది మిక్స్ అవి బాగా అవుతుంది కదా, అందుకని ఇలా షేక్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలన్నమాట. దానికోసం నేనైతే ఒక కడాయి తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఒక వాటర్ తీసుకున్నాను. దానిపైన ఇలా గిన్నె పెట్టుకొని దాని మీద మూత పెట్టుకొని దానిపై కొంచెం ఒక 5-10 మినిట్స్ ఉడికించామనుకోండి, అప్పుడు అవి అలా ఉడికిపోతాయి కదా. అలా ఉడికించిన తర్వాత ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న పన్నీర్ ముక్కల్లాగా వచ్చినండి, ఫ్లఫీగా చాలా బాగా అనిపించినాయి. ఇప్పుడు వీటిని పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని వాటిలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై చేసే ప్రాసెస్ అనేది కొంచెం నిదానంగా చేయాలండి. మరీ హైలో పెట్టి ఆయిల్ వేయలేము కదా, హైలో పెడితే అవి మాడిపోతాయి త్వరగా. అలాగా మీడియం మంట పెట్టేసుకొని ఈ ముక్కలు అనేవి చిన్నగా వేయించుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎగ్ పికిల్ అంటే ఒక 1 వీక్ 10 డేస్ అలా నిల్వ ఉంటుంది కదా, అందుకోసం మనం డీప్ ఫ్రై అనేది కొంచెం ఓపికతోటి చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటూ వాటిని రెడ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుంటూనే ఉండాలి. ఈ వేయించుకోవటంలోనే ప్రాసెస్ అంతా ఉంటుందండి. ఆ ఎగ్ ముక్కలు అనేవి మంచిగా డీప్ ఫ్రై అయ్యి మంచిగా క్రిస్పీగా వస్తాయి. అలా వచ్చినప్పుడు ఎగ్ పికిల్ నిల్వ ఎక్కువ రోజులు ఉండగలుగుతుంది. అందుకోసం దీనికే కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ముక్కలు ఇలా తీసుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై రెడ్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చేసుకున్న ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా కొన్ని ముక్కలు మిగిలాయి కదా, వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకుందామని ఇలా వేసుకున్నానండి. ఇలా మొత్తం ఒకసారిగా వేసేసరికి ఆయిల్ ఉడికింది, ఇలాగా పొంగి పొగల్లాగా వస్తుంది. ఇలా అయినా కానీ వాటిని మంచిగా డీప్ ఫ్రై ఇలా అప్పుడప్పుడు ఇంట్లో ఏవైనా చట్నీస్ లేనప్పుడు ఇలా ఎగ్ పికి ట్రై చేయటం వల్ల చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పిల్లలకి రోజు ఇవ్వటం వల్ల హెల్దీ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఎదుగుదలకి కూడా ఉపయోగపడుతుంది. ప్రోటీన్ ఇవ్వటం వల్ల బాడీ కూడా ఫిట్గా అవుతుంది. అందుకోసమని ఇంకా నేను ఆలోచించి అంటే ఎనీ టైము ఒకేలాగా ఎగ్స్ తీసుకోలేము కదా అని ఇలా పికిల్ ట్రై చేశానండి. ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఆ కడాయిని పొయ్యి మీదే ఉంచేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం మిగిలినవన్నీ చల్లగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు, కానీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రానికి అయితే కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అందుకోసం అయితే నేను కడాయి పొయ్యి మీదే ఉంచేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేసుకుంటున్నాను. దీనికోసం అయితే నేను 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుంటున్నానండి కడాయిలో. అప్పుడు వీటిని పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకుంటే కమ్మటి వాసన వస్తుందండి పికిల్కి. అలా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి కొంచెం స్లోగా మంట సిమ్లో పెట్టేసి డీప్ ఫ్రై చేసేసాను. అప్పుడు కొంచెం పికిల్స్ ట్రై చేసేటప్పుడు మాత్రానికి కొంచెం కేర్ఫుల్గానే చేయాలండి. ఎందుకంటే పచ్చివాసన పోకోకుండా ఎలా పడితే అలా కలిపితే మాత్రానికి పికిల్ టేస్ట్ ఉండదు, ఇంకా నిల్వ కూడా ఉండదు. మనం ఎంత చేసినా వేస్ట్ అవుతుంది. అందుకే కొంచెం టైం తీసుకొని అయినా కానీ పికిల్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే కేర్ఫుల్గానే చేసుకోవాలండి. ఇలా డీప్ ఫ్రై చేసి కడాయి దించేసి కిందకి పెట్టుకున్న తర్వాత ఆ కడాయిలో 3 స్పూన్ల కారం వేసుకున్నానండి. నేను తీసుకున్నది అయితే 6 ఎగ్స్ తీసుకున్నాను. 6 ఎగ్స్కి 3 స్పూన్ల కారం అయితే సరిపోతుందని ఇలా 3 స్పూన్ల కారం తీసుకుని ఇంకా 2.5 స్పూన్ల సాల్ట్ వేసుకున్నానండి. ఎందుకంటే కారంతో సమానంగా ఉప్పు వేసుకోకూడదు, అందుకని కొంచెం సాల్ట్ తగ్గించి వేసేసుకున్నాను నేను. ఇలా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మెంతి పొడి వేసుకున్నానండి. మెంతులు ఆవాలు కలిపి మిక్సీ పౌడర్ చేసి పెట్టుకుంటాను కదా, అది వేసుకున్నాను. ఇంకా దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నానండి. 1 స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను. ఇలా అన్నీ నాకు అంచనాకు తగ్గట్టు నేను కొలతలతోటి వేసేసుకున్నానండి. ఎందుకంటే నేను కేజీ లెక్క చేయట్లేదు కదా, ఇలా జస్ట్ ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను చిన్న మొత్తంలో అని ఇలా కొలతలతో వేసేసుకున్నాను. కానీ అన్నీ వేసిన తర్వాత అయితే చాలా సూపర్ టేస్ట్ వచ్చిందండి, చాలా బాగా అనిపించింది. అసలు ఎగ్ పికిల్ అయితే సూపర్గా వచ్చింది. ఇలా వేసుకున్న తర్వాత వీటిలన్నింటినీ కలిపి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్ పికిల్స్ ముక్కలు ఉన్నాయి కదా,
వాటిని వీటిలో కలిపేసుకోవాలండి. అప్పటికప్పుడైతే ఆ ముక్కలు ఇవి కారాన్ని పీల్చుకోగానే ఒకరోజు ఆగిన తర్వాత వాటికి ఉప్పు కారం పట్టి చాలా మంచిగా టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీని ఒకసారి మనం టేస్ట్ చూసుకుంటే దానిలో అన్ని కొలతలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది. అప్పుడు మనం ఏమైనా తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇదిగోండి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ అయితే మళ్ళీ కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకొని టేస్ట్ చూసుకోవటం వల్ల చాలా బాగా అనిపించింది. ఇక ఇప్పుడు వాటిలోకి మనం డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్ పికిల్స్ అనేవి వేసేసాను. ఎగ్ పికిల్స్ వేసేసి వాటిని మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పికిల్కి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి ఒక 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. మన టేస్ట్ అనేది ఇంకా పెరగాలంటే ఖచ్చితంగా నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకొని పిండేసుకుంటున్నాను. దీనివల్ల పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పికిల్ అయితే తినటానికైతే చాలా బాగుందండి. సూపర్ టేస్ట్ వచ్చింది. మా పిల్లలైతే బాగుంది మమ్మీ అనుకుంటూ తినేశారండి. ఈ ఎగ్ పికిల్ కన్నా మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా అనిపించింది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మన దగ్గర కర్రీస్ ఏమీ లేనప్పుడు ఎగ్ పికిల్ చాలా బాగుంటుంది. వీటిని చపాతీలోకి తినొచ్చు, రైస్లోకి తినొచ్చు, ఇంకా దోశలలో కూడా వేసుకొని తిన్నానండి నేనైతే. చాలా బాగుంది. ఈజీ ప్రాసెస్ కూడా. ఇలా ఎగ్ పికిల్ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసండి. ఈ ప్రాసెస్ కన్నా మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకి ఈ వీడియో ఇంతేనండి. బాయ్ ఆల్.